శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు బిడ్డడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం। రచయిత సి థామస్ రెడ్డి గారు। మనం ఈ గ్రంథంలో అధ్యాయం 1 జీవిత రేఖలు అనే అధ్యాయాన్ని మనం క్రితం సత్సంగంలో మనం మొదలుపెట్టాం। మనం ఏం చెప్పుకున్నామంటే పూజ్యశ్రీ మాస్టర్ గారు శ్రీ అనంతాచార్య గారికి శ్రీమతి బుచ్చమ్మ దంపతులకు 30/10/1938 జన్మించారు అని చెప్పుకొని వారి అనంతాచార్యుల గారి గొప్పతనాన్ని మనం కొంతవరకు చదువుకోవడం జరిగింది। ఈ అనంతాచార్య గారు చాలా ఎంతో విజ్ఞానాన్ని సంపాదించి ఉన్నారన్నమాట। వారి ఒకరి పండిత పర్యవేక్షణలో అంటే విక్రాల రామచంద్రాచార్యులు గారి దగ్గర ఆయన యోగాభ్యాసము, ఋగ్వేద సంహిత, ఖగోళ ఆయుర్వేద, వ్యాకరణ, శ్రౌతం, సూర్య సిద్ధాంతం ఇవన్నీ ఆయన అభ్యసించారట। వ్యాయామం, మల్ల విద్యలు కూడా నేర్చి గుంటూరు, బాపట్లలో తాలింఖానాన్ని నెలకొల్పి పెక్కుమంది మల్ల విశారదుల్ని చేశారు। మద్రాసు ఒలింపిక్ స్టేట్ ఛాంపియన్షిప్ కూడా ఆయన సాధించారట। వరుసగా 3 సంవత్సరాలు గెలుపొంది 4వసారి వెండి గదను సాధించిన మల్ల విశారదులు శ్రీ అనంతాచార్యులు గారు। ఆయన అసలు మానసికంగా, శారీరకంగా 2 రకాలుగానే ఆయన చాలా స్ట్రాంగ్ అనమాట ఆయన। అందుకని వారు ఎంతో విజ్ఞానవంతులును చాలా బలవంతులు కూడా ఆయన। తర్వాత ఆయుర్వేదం, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఎంఏ ఫిలాసఫీలో పట్టభద్రులైన శ్రీ అనంతాచార్యులు గాంధీ గారి దేశ స్వతంత్రోద్యమంలో పాల్గొని జన్మలో ఉద్యోగానికి ప్రయత్నించనని ప్రతినబూనారు। ఈయన అంటే చదువులో కూడా చాలా చూడండి అప్పట్లో ఆయన ఎంత పెద్ద చదువు చదివారో చూడండి। మద్రాసులో ఎంఏ ఫిలాసఫీలో ఆయన పట్టభద్రులయ్యారు। అప్పట్లో ఆయన ఫిలాసఫీ చేశారు ఎంఏ। ఎంత గొప్పతనం చూడండి ఆ రోజుల్లో। గాంధీ గారి స్వతంత్రోద్యమంలో పాల్గొని జన్మలో నేను అసలు ఉద్యోగానికి ప్రయత్నించను అని అనుకున్నారు। నాకు నేనుగా చేసుకుంటాను తప్ప, ఆయుర్వేద వైద్యం అవి చేసుకుంటాను తప్ప నేను ఉద్యోగం అంటే ఒకళ్ళ కింద పనిచేయడం అనేది మాత్రం చేయను, దానికోసం నేను ప్రయత్నించను అనుకున్నారు అని ప్రతిజ్ఞ పూనారట ఆయన। చివరకు వారు కనిపెట్టిన ఓజని ఆయుర్వేద మందుతో సంసారానికి అవసరమైనంత మేరకే సంపాదించి జీవనం సాగించారు। ఆయన ఓజని అనే ఒక ఆయుర్వేదం మందుని ఆయన కనిపెట్టారనమాట। దాంతో ఆయన ఆయుర్వేద వైద్యం చేసుకుంటూనే ఆయనకి ఎంత అవసరమో అంత దాంతో ఆయన జీవనం సాగించారనమాట। ఇక్కడి నుంచి మనం చదువుకోవాలండి। సమలోష్టాస్మ కాంచన అంటే మట్టిగడ్డను, బంగారాన్ని సమంగా చూడగల యోగివర్యులు। ఆయన ఎంత గొప్పవారంటే మట్టిగడ్డ, బంగారాన్ని సమానంగా చూస్తారట। మనకేమనిపిస్తుంది, మట్టిగడ్డ బంగారం పక్కన ఉంటే బంగారం చాలా విలువైందిగా అనిపిస్తుంది, మన దృష్టి అంతా దాని మీదే ఉంటుంది। మట్టిగడ్డనేమో చాలా తక్కువగా మనం చూస్తాం, మామూలుగా జనరల్గా మనుషులు సామాన్యులు చేసే పని అది, అంతే కదా। అబ్బో బంగారం చాలా గొప్పది అనిపిస్తుంది మనకి। కానీ ఈయన వ్యక్తిత్వం ఎలా ఉండేదంటే మట్టిగడ్డను, బంగారాన్ని సమానంగా చూసేవారట। అంతటి యోగివర్యులట ఆయన, అంత గొప్పవారు అనమాట సమానత్వం ఆయనది। వీరు అందించిన వైద్యం ద్వారా ఆయన రాబడి ఆ రోజుల్లోనే నెలకు 4,000 పైబడి వస్తుండేది। ఆయన వైద్యం అంత గొప్పగా ఉండేటండి। ఆయన వైద్యం ద్వారా ఆయన రాబడి ఆ రోజుల్లోనే నెలకు 4,000 పైబడి వచ్చేదట। బిడ్డలకు ధనం, పొలం, ఇల్లు ఏర్పాటు చేసుకోమని స్నేహితులు సలహా ఇవ్వగా, ఆస్తి ఇస్తే పాడు చేసుకోవచ్చు, నా బిడ్డలకు ఉత్తమ విద్యా సంస్కారాలనే ఆస్తిగా ఇస్తానని అలానే చేశారు। బిడ్డలకు ధనం, పొలం, ఇల్లు ఏర్పాట్లు చేసుకోండి అని స్నేహితులు సలహా ఇచ్చారట।
అయ్యో మీ పిల్లలకి తర్వాత ఉండాలి కదా, ఆ డబ్బుని తర్వాత ఆ పొలాలు ఇళ్ళు అవన్నీ మీరు ఏర్పాటు చేసుకోండి పిల్లల కోసము అని చెప్పి అప్పట్లో కొంతమంది స్నేహితులు సలహా ఇచ్చారట. ఇస్తే ఆయన అన్నారట, ఆస్తి ఇస్తే పాడు చేసుకోవచ్చు, వాళ్ళ ఆస్తి ఇచ్చామంటే పాడు చేసుకుంటారు, చేసుకునే అవకాశం ఉంటుంది. నా బిడ్డలకు ఉత్తమ విద్యా సంస్కారాలనే ఆస్తిగా ఇస్తానని అలాగే చేశారు. ఆయన ఏమన్నారట, ఈ ఆస్తి ఇవి ఇస్తే ఏముంది, పాడు చేసుకుంటారు, చేసుకోవచ్చు, కానీ నా పిల్లలకు ఉత్తమ విద్యా సంస్కారాలని, ఉత్తమ విద్యను సంస్కారాలని దాన్ని ఆస్తిగా ఇస్తాను అని చెప్పారట. తాను కష్టించి పండించిన సంతానం అనే పంటను లోకానికి అందించి తాను ప్రక్కకు తొలగి తన రెక్కల మీద 82 సంవత్సరాల వరకు జీవించారంటే అంతకంటే త్యాగం ఏముంటుంది? అసలు త్యాగం అంటే ఇదండి. చూడండి, ఎప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత మనం ఎట్లా కోరుకోవాలంటే వాళ్ళు ఉత్తమ సంస్కారవంతులుగా ఉండాలని కోరుకోవాలండి. మంచి సంస్కారాలతోటి వాళ్ళు ఎదగాలి, రేపొద్దున్న ఈ సమాజానికి ఏమైనా ఉపయోగపడే వాళ్ళలాగా తయారవ్వాలి, అట్లా కోరుకోవాలి. మనం జనరల్గా ఏం చేస్తాం, ఎంత ఎక్కువ వాడికి శాలరీ వస్తుంది ఇవే ఆలోచిస్తాం, ప్యాకేజ్ ఎంత ఉంటుంది, ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి మనకి. వాడు ఏం కొనుక్కున్నాడు, కారు కొనుక్కున్నాడు, ఇల్లు కొనుక్కోవాలి, ఇట్లాంటి తాపత్రయాలే మనలాంటి సామాన్యులకి. అట్లాంటి తాపత్రయాలతోటే ఉంటాం మనం. కానీ ఈయన ఎట్లా ఉన్నారట, తాను కష్టించి పండించిన సంతానం అనే పంటను లోకానికి అందించి తాను ప్రక్కకు తొలగి, మరి లోకానికి అందించారు కదండి మాస్టర్ గారు కానీ, ఈకే గారిని, వేదవ్యాస్ గారిని, బోధాయన్ గారిని, ఎంత గొప్పవాళ్ళు వాళ్ళందరూ కదా, వీరందరినీ లోకానికి ఆయన అందించారు. ఆయన కష్టించి పండించిన, చిన్నప్పటి నుంచి ఎంత చక్కగా ఆయన హోమ్ స్కూలింగ్ చేశారండి, ఇంట్లోనే వాళ్ళ విద్య అంతా ఇంట్లోనే, బయటికి వెళ్ళింది లేదు, బయటికి వెళ్ళి చదువుకున్నది లేదు, వారు ఇంట్లోనే చక్కగా ఆయనే చదివించుకునేవారు పిల్లల్ని. అలా పంటను లోకానికి అందించి తాను ప్రక్కకు తొలగి, అలా అని దీనికి అంతటికీ నేనే గొప్ప, నేనే చేశానని అనలేదు ఆయన. తర్వాత వాళ్ళ మార్గాలను వాళ్ళు ఎంచుకున్నారు. మాస్టర్ గారు కానీ, వేదవ్యాస్ గారు, ఈకే గారు, వీళ్ళందరూ బోధాయన వాళ్ళ ఏ మార్గాలు ఆ మార్గాలు వాళ్ళు ఎంచుకున్నారు. అంతే, నువ్వు ఇదే చెయ్యాలి అట్లా ఏం లేదు ఆయన దగ్గర. ముందు వాళ్ళు చక్కగా తయారు చేస్తారు, వాళ్ళ మార్గం వాళ్ళు ఎంచుకునేలాగా. ఆయన పక్కకు తొలిగారు, అంతే. ఆయన పక్కకు తొలగి తన రెక్కల మీద 82 సంవత్సరాల వరకు జీవించారు. సమాజానికి వాళ్ళు అందించేసి మీరంతా అంతే సమాజం కోసం చేయండి అని చెప్పి సమాజానికి వాళ్ళని అందించేశారు. అంతేగాని నన్ను చూసుకు ఇప్పటి తల్లిదండ్రుల్లాగా నన్ను చూసుకోకపోతే ఎలాగా, నన్ను చూసుకోవాలి, ఇట్లాంటివన్నీ లేవు ఆయన దగ్గర. ఆయన పక్కకు తొలగి ఆయన రెక్కల మీద 82 సంవత్సరాల వరకు ఉన్నారట, అట్లాగే జీవించారట ఆయన. అంతకంటే త్యాగం ఏముంటుంది, ఇంకా త్యాగం ఏముంటుందండి? అంటే ఆయన కోసంగా ఆయన పిల్లల్ని కనలేదు ఇక్కడ కదా, సమాజం కోసం అన్నమాట. అది ఉత్తమ సంతానం కడగలడం అంటే అది అట్లా ఉంటుంది. తాను సృష్టించిన ఓజనీ ఫార్ములాను లక్షలిచ్చి కొనుక్కోవాలని సింగపూర్, బొంబాయి సేట్లు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈయన ఓజనీ అనే మందుని కనిపెట్టారని చెప్పుకున్నాం కదా, ఆయుర్వేద మందు. ఆ ఫార్ములాని లక్షలిచ్చి కొనుక్కోవాలని చెప్పి విదేశాల వాళ్ళు చూశారు. సింగపూర్లోను, బొంబాయిలోను వాళ్ళందరూ ప్రయత్నించారట, వాళ్ళందరూ విఫలమైపోయారట. విజయవాడలోని గవర్నమెంట్ కాంగ్రెస్ ఆఫీసు రోడ్డులో దావులూరి విశ్వనాథం గారి మేడ మీద నివాసం అంటూ గాంధీనగర్ వెల్కమ్ హోటల్ ప్రక్కన ఆయుర్వేద రసాయన కుటి అనే పేరుతో వైద్యాలయాన్ని నెలకొల్పారు. ఈయనే ఒక వైద్యాలయాన్ని నెలకొల్పారట, ఆయుర్వేద రసాయన కుటి అనే పేరుతోటి. దీనికి తోడు తెనాలి, గుంటూరు, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు మొన్నకు చోట్లకు వెళ్ళి వైద్య సహాయం అందించేవారు. ఈయన అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ వైద్య సహాయం అందించేవారు. అది చూడండి అసలు, అంటే తండ్రి గారు అంత చక్కటి మార్గంలో అట్లా ఉండడం వలన అసలు వీళ్ళు కూడా, బిడ్డలు కూడా ఎంత బాగా తయారయ్యారో చూడండి. ఈకే గారు ఏం చేసేవారు, ఆయనది హోమియో, ఈయన ఆయుర్వేదం అది అయితే ఈకే గారు హోమియో చేసేవారు అనమాట. ఆయన ఎలా ఉండేట, ఆ హోమియో బాక్స్ అవన్నీ ఉంటాయి కదా మందులు, అవన్నీ పట్టుకుని ఆయన కాలినడకన నడుచుకుంటూ ఆయన తిరిగేవారట. ఎక్కడైనా రోగులు ఉంటే వాళ్ళందరికీ ఆయన చికిత్స చేసేవారు అనమాట. మందులు ఇచ్చేవారు ఫ్రీగా, ఆయన వెళ్ళేవారు వాళ్ళ దగ్గరికి. చూడండి
మనం ఇప్పుడు ఏమవుతుంది, మనం డాక్టర్ని వెతుక్కుని మనం వెళ్ళాలి. కానీ ఆయనే వాళ్ళ దగ్గరికి వచ్చి చక్కగా వాళ్ళకి రోగాలు తగ్గించి ఇట్లా చేసేవారు. ఎంత సేవ చేశారు ఆయన అట్లా. ఇంకా అలాగే ఈయన అక్కడికి వెళ్ళి ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఈయన వైద్యం చేసేవారు. నెల్లూరు మున్నగు చోట్లకు వెళ్ళి వైద్య సహాయం అందించేవారు. వీరి వైద్య విధానం అపూర్వం. ఈయన వైద్య విధానం చాలా అనంతాచార్య గారిది అద్భుతం అన్నమాట అండి. విషజ్వరాల్లోనూ నెయ్యి తినిపించి తలంటు స్నానం చేయించి పెరుగన్నం తినిపించి కానుగ చెట్టు కింద కూర్చోబెట్టడం, అంతే. మరుసటి రోజుకు సకల జ్వరాలు తగ్గిపోవలసిందే. చూడండి, ఈయన వైద్యం భలే ఇదిగా ఉండేదట. ఏం చేసేవారట, విషజ్వరాలు అవి వచ్చాయనుకోండి, అంత విషజ్వరంలో కూడా వాళ్ళకి నెయ్యి తినిపించేవారట. నెయ్యి తినిపించి తలంటు స్నానం చేయించేవారట. అంత జ్వరంలో నెయ్యి ఎవడైనా అసలు తినడం అసలు జరుగుతుందండి? కానీ నెయ్యి తినిపించేవారట వాళ్ళ చేత, స్నానం చేయించేవారట. మనం ఏం చేస్తాం, జ్వరంతో ఉంటే అంత స్నానం చేస్తాం అసలు. కానీ తలంటు స్నానం, మళ్ళీ మామూలు స్నానం కాదండి, తలమించి స్నానం చేయించేసి పెరుగన్నం తినిపించేవారట. తర్వాత పెరుగన్నం తినిపించేసి కానుగ చెట్టు కింద కూర్చోబెట్టేవారట. అంతేట. మరుసటి రోజుకల్లా ఏ జ్వరాలు, సకల జ్వరాలు తగ్గిపోయేవిట. చూడండి ఎంత అద్భుతమో, చూడండి ఎంత ఆయన వైద్యం అసలు. క్యాన్సర్ మొన్నకు భయంకర వ్యాధులు నివారించబడ్డాయి. క్యాన్సర్ లాంటి వ్యాధులను కూడా ఆయన తగ్గించారట, అప్పట్లో నివారించారట. ఒకసారి మసూచి రోగి చనిపోగా రోగి బంధువులెవ్వరూ సహకరించపోగా వీరొక్కరే శవాన్ని శ్మశానానికి మోసుకెళ్ళి దహనం చేసి వచ్చారు. చూసారండి ఎన్ని అసలు అద్భుతమైన లక్షణాలు ఆయనలో అవి. ఒకసారి ఒక మసూచి వచ్చింట, ఒక రోగి చనిపోయేట. చనిపోతే రోగి బంధువులు ఎవ్వరూ సహకరించలేట. అంటే భయపడతారు కదా మసూచి ముట్టుకోవడానికి, వాళ్ళు ఎవరు సహకరించలేట. అప్పుడు అనంతాచార్య గారు ఒక్కరే ఆ శవాన్ని శ్మశానానికి మోసుకెళ్ళి ఆయనే దహనం అన్నీ ఆయనే చేశారట. వీరు సాధించిన శాస్త్ర రహస్యాల్ని, ఆయుర్వేదాన్ని జిజ్ఞాసులకు ధారపోశారు. వీరి సాధించిన వాటిని, ఆయుర్వేద వైద్యాన్ని, శాస్త్రాలు, ఈయన అభ్యసించిన శాస్త్రాలు అవన్నీ ఎవరికైతే జిజ్ఞాస ఉందో వాళ్ళందరికీ ధారపోశారట. దాన్ని త్యాగే నైకేవ అమృతతత్వం మనస్సు, త్యాగం వలనే అమృతతత్వం కలుగుతుందన్న వేదవాక్యానికి వీరి జీవితమే సాక్షి. త్యాగం వలన అమృతతత్వం కలుగుతుందటండి. దానికి సాక్షి ఈయన జీవితమే అని చెప్తున్నారు. ఎంత అన్నిట్లోనూ ఈయన త్యాగం అనేది చూడండి ఎంతలా ఉందో. అర్ధాంగి శ్రీమతి బుచ్చమ్మ డిసెంబర్ 23, 1942లో కన్నుమూయగా అనంతాచార్యులు తన 45వ ఏట ధైర్యంగా స్వయంగా బిడ్డలను పోషిస్తూ పోషణకై బంధువుల పాలు చేయక, చదువులకై స్కూళ్ల పాలు చేయక, పిల్లలకు తానే మెట్రిక్యులేషన్ వరకు గడిపి వారణాసిలో పరీక్షలు రాయించి పిమ్మట కళాశాలలో చదివించారు. అలాగే ఈయన ఏం చేశారట, శ్రీమతి బుచ్చమ్మ గారు అంటే మాస్టర్ గారి అమ్మగారు అనమాట. డిసెంబర్ 23, 1942లో కన్ను మూసారట. ఆవిడ కన్ను మూస్తే అప్పుడు అనంతాచార్యులు గారు తన 45వ ఏట, అప్పటికి ఇంకా ఆయనకి 45 ఏళ్ళు, ధైర్యంగా స్వయంగా బిడ్డలను పోషిస్తూ ఆయనే పోషించుకున్నారు. పిల్లల్ని పోషిస్తూ పోషణకే బంధువుల పాలు చెయ్యక, అయ్యో ఇప్పుడు భార్య లేదు కాబట్టి మీరు పెంచండి అని చెప్పేసి అట్లా ఎవరికొకళ్ళకి అప్పచెప్పడం అలా ఏం చేయలేదు. ఆయనే ధైర్యంగా పెంచుకున్నారు పిల్లల్ని. చదువులకే స్కూళ్ళు పాలు చెయ్యక, చదువుల కోసం స్కూల్కి వాటికి పంపించలేదట. అంటే ఎవరి మీద పిల్లల భారాన్ని ఆయన వేయలేదు, ఆయనే చూసుకున్నారు స్వయంగా. చాలామంది సలహా ఇస్తారా, ఏముంది మీ బంధువులకి ఒక్కొక్కళ్ళని ఒకళ్ళ బంధువులకి అప్పచెప్పేసేయండి, మీరు ఎట్లా చూసుకుంటారు, మగవాళ్ళు కదా ఎట్లా చూసుకుంటారు అని చెప్పి ఆయనకు సలహాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. చదువులకే స్కూళ్ళ పాలు చేయక, స్కూళ్ళకు కూడా పంపలేదు ఆయన. పిల్లలకు తానే మెట్రిక్యులేషన్ వరకు గరిపి, అప్పట్లో మెట్రిక్యులేషన్ అండి, అక్కడ వరకు ఆయనే చదివించుకున్నారట పిల్లల్ని. వారణాసిలో పరీక్షలు రాయించి పిమ్మట కళాశాలలో చదివించారు. అప్పట్లో వారణాసిలో ఉండేట పరీక్షలు అక్కడ రాయించారట. రాయించి అప్పుడు వాళ్ళని కాలేజీలో జాయిన్ చేశారనమాట.
ఈ దశలో శ్రీ అనంతాచార్యులు గారు ఈ లక్ష్మి గారిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత లక్ష్మి గారిని ఆయన వివాహం చేసుకున్నారట. తర్వాత ఆవిడ బుచ్చమ్మ గారి చెల్లెలు అనమాట, ఆవిడ పెళ్లి చేసుకున్నారట. అనంతాచార్యుల రచనలు, వీరు రచించిన గ్రంథాలన్నీ వేద విద్యా సమన్వయాత్మకాలే. ఈయన రచనలు చెప్తున్నారు. 1934లో మొట్టమొదటగా ఆర్య ప్రభావ దర్శనం అంటే విజన్ ఆఫ్ ఆర్యన్ గ్లోరీ అని ఇంగ్లీష్లో అనమాట అనే గ్రంథం ముద్రించబడి ఖండాంతర ఖ్యాతి చెంది 3 సంవత్సరాలుగా హేంబర్గ్ విశ్వవిద్యాలయంలో ఇండాలజీ శాఖలో పాఠ్యగ్రంథంగా గ్రహించబడింది. ఎక్కడో విదేశాల్లోనండి, ఎక్కడో పాఠ్యగ్రంథంగా దాన్ని విజన్ ఆఫ్ ఆర్యన్ గ్లోరీ అనే దాన్ని ఈయన రాసిన దాన్ని అక్కడ ముద్రించి అది ఇండాలజీ శాఖలో పాఠ్యగ్రంథంగా కూడా అది అక్కడ గ్రహించబడిందిట. ఆర్యధర్మ నిరూపణం, ఆర్యన్ ధర్మ, 3 రసాయన ప్రక్రియ ఆయుర్వేద శాస్త్రం, రసాయన అండ్ ఆయుర్వేద, సుపర్ణ ఇది వేద సమన్వయ సర్వస్వం, వేదం ఆయుర్వేదం ఇంగ్లీష్లో, ప్రజ్ఞాశాస్త్రం ద సైన్స్ ఆఫ్ కాన్షియస్నెస్, ద కల్చర్ ఆఫ్ అగ్రికల్చర్, ఇవన్నీ ముద్రిత గ్రంథాలు. ఇవన్నీ కూడా ఆయన గ్రంథాలు రాసి ముద్రించారనమాట. ముద్రించబడిన గ్రంథాలు. అముద్రిత గ్రంథాలు, కొన్ని గ్రంథాలు ముద్రించబడలేదు, ఆయన రాశారు కానీ ముద్రించబడలే. అగ్ని ఒకటి, 2 వేదిక దేవాష్ట, 3 ఎస్సేస్ ఆన్ మహాభారత, 4 ఎస్సేస్ ఆన్ ఆయుర్వేద, 5 ద కాస్మిక్ గాడ్స్, 6 ద కాన్సెప్ట్ ఆఫ్ వాటర్స్, 7 ద డెప్త్ ఆఫ్ సైన్స్ అన్నవి ముఖ్యం. ఇవి ముఖ్యమైన గ్రంథాలట, అముద్రిత గ్రంథాలు. ఆయన రాశారు వీటి గురించి కానీ ముద్రణ జరగలేదన్నమాట. భవిష్యద్వాణి గురించి. ఒకరోజు శ్రీ అనంతాచార్యులు రైల్లో వస్తుండగా ప్రక్కవారు గాంధీ గారి గురించి మాట్లాడుతుండగా ఇక ఆయన ఉండడు అన్నారట. విన్నవారు తప్పు అన్నారు. సరే, ఒకరోజు ఏమైందంటే శ్రీ అనంతాచార్యులు గారు రైల్లో వస్తున్నారట. వస్తే గాంధీ గారి గురించి వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారట అక్కడ ఆ ట్రైన్లో. అప్పట్లో మరి ఇది కదండి గాంధీ ఉన్న రోజులప్పుడు. విన్నవారందరూ ఇంకా ఆయన ఉండరు అన్నారట. ఈయన అంటే విన్న వాళ్ళందరూ తప్పు అన్నారట. అదేంటంటే అట్లా అంటారు, తప్పు అలా అంటారంటే ఇంకా ఆయన ఉండరని అని అన్నారట. మరుసటి రోజు మధ్యాహ్నం రేడియోలో గాంధీ గారు హత్య చేయబడ్డారనే వార్త తెలిసింది. చూడండి అసలు ఎంత విచిత్రం. ఆయనకంటే భవిష్యత్తు కూడా ఆయన తెలుస్తుంది అనమాట. మరుసటి రోజు మధ్యాహ్నమే రేడియోలో గాంధీ గారు హత్య చేయబడ్డారనే వార్త వచ్చిందట. అంటే అనంతాచార్య గారు అన్నిట్లోనూ అసలు ఎంత గొప్పవారో చూడండి. అంటే మహాత్ములు ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని జన్మిస్తారనే దానికి ఉదాహరణ ఇది. తల్లిదండ్రులుగా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళకి వారు జన్మిస్తారు అనే దానికి మన అనంతాచార్యులు గారిని చూడొచ్చు ఇక్కడ. అలానే హెచ్జి వెల్స్ భవిష్యత్ దృష్టి త్వరలో భూమి అంతరించిపోతుంది అని వ్రాసిన వ్యాసం వారి పెద్ద కుమారుడు శ్రీ కృష్ణమాచార్య చదివి వినిపించగా త్వరలో అంతమయ్యేది హెచ్జి వెల్స్ గారే కానీ భూమి కాదు అన్నారట. 3వ రోజు హెచ్జి వెల్స్ గారి మరణ వార్త తెలిసింది. ఇక్కడ చూడండి, హెచ్జి వెల్స్ అని ఆయన ఏదో చెప్పారట, భవిష్యత్తు ఎట్లా చెప్పారట, త్వరలో భూమి అంతరించిపోతుంది అని చెప్పేసి రాశారట ఒక వ్యాసం. ఆయన హెచ్జి వెల్స్ ఆయన రాస్తే అప్పుడు ఆయన పెద్ద కుమారుడు కృష్ణమాచార్య గారు ఈకే గారు అది చదివి తండ్రి గారికి వినిపించారట. ఈ వ్యాసంలో ఇట్లా ఉంది, ఆయన హెచ్జి వెల్స్ అని ఆయన రాశారు, త్వరలో భూమి అంతమైపోతుందట అని. అంటే ఆయన అన్నారట అనంతాచార్య గారు, హెచ్జి వెల్స్ గారే కానీ భూమి కాదు అన్నారట. అంతమయ్యేది ఆయనే, భూమి కాదు అన్నారట. 3 రోజులకల్లా హెచ్జి వెల్స్ గారు మరణ వార్త తెలిసింది. 3 రోజులకి ఆయన చనిపోయారు, హెచ్జి వెల్స్ ఆయన. అంటే చూడండి, జరగబోయేది ఆ భవిష్యత్తు, ఎవరి భవిష్యత్తు ఏమిటో కూడా ఆయనకి తెలుసు అన్నమాట. వీరికి భౌతిక దేహత్యాగానికి కొంతకాలం ముందు సద్గురు శ్రీ షిరిడి సాయినాథుడు వీరితో నేను నీలోకి వచ్చేస్తున్నాను, నీలోనే ఉంటాను అంటూ అనంతాచార్యంలో లీనం కావడం విశేషం. అది వారి జీవితం పట్ల శ్రీ సాయినాథుడు చూపిన అపార ప్రేమకు తార్కాణం.
అంటే చూడండి, ఈయన భౌతిక దేహం చాలించడానికి కొంతకాలం ముందు అనంతాచార్య గారికి బాబా ఏం చేశారట, నేను నీలోకి వచ్చేస్తున్నాను, నీలోనే ఉంటాను అంటూ అనంతాచార్యుల గారిలో లీనం కావడం విశేషం. ఆయనలో లీనమైపోయారట బాబా కనిపించి, నేను నీలోకి వచ్చేస్తున్నాను. మనం ఇది సాయిలీలామృతంలో కూడా చదువుకుంటాం. ఆయన అంటారు, అదేంటి నేను నిన్ను పూజించను కదా, ఎందుకు వచ్చావు అని అంటారు అనంతాచార్య గారు. అంటే నాకు రావాలనిపించి వచ్చాను అంటారు బాబా. అంటే మనం అంటే పూజించడం అనేది కాదు అక్కడ, అంటే వాళ్ళ క్యారెక్టర్ ఎట్లాంటిది, ఎంత సంస్కారవంతులుగా ఉన్నారు అనేది పాయింట్ అక్కడ చూసుకుంటే. అనంతాచార్యుల గారి దగ్గరికి సాయినాథుల వారు వచ్చి నేను నీలోనే ఉంటాను అంటూ అనంతాచార్యుల గారిలో లీనమైపోయారట బాబా. అది వారి జీవితం పట్ల శ్రీ సాయినాథుడు చూపిన అపార ప్రేమకు తార్కాణం. అలా మంచి మంచివి చేస్తూ చక్కగా ఉన్నప్పుడు మహాత్ములు అందరికీ నచ్చుతారండి, ఎవరైనా సరే. అది వారి సాయినాథుల వారు వారి జీవితం పట్ల, అంటే వారి జీవిత విధానం కానీ వారి జీవితం కానీ అనంతాచార్యుల గారిది దాని పట్ల సాయినాథుడు చూపిన అపార ప్రేమకు తార్కాణం అంటున్నారు. ఆయన 82వ ఏట అంటే 7/11/1979 దేహత్యాగం చేసిన అనంతాచార్యుల వారు అజరామరులే. ఆయన 7/11/1979 అంటే 82వ ఏట టైంకి ఆయన శరీరాన్ని వదిలేశారనమాట. సంతానం, అట్టి పుణ్య దంపతులకు కలిగిన సంతానం 7 కాగా పసిప్రాయంలోనే ఒక అబ్బాయి 2 అమ్మాయిలు కాలగతి చెందారు. మొత్తం టోటల్ ఆయనకి జన్మించిన వాళ్ళు సంతానం 7 అయితే చిన్న వయసులోనే ఒక అబ్బాయిను 2 అమ్మాయిలు, మొత్తం 7లో ఒక అమ్మాయి 2 అబ్బాయిలు కాలగతి చెందారు, చనిపోయారట వాళ్ళు. తర్వాత ఉన్నది వీళ్ళు బ్రదర్స్ 4 అన్నమాట. శ్రీమద్ భగవద్గీత సమన్వయం చేస్తున్న సమయంలో 1926 సంవత్సరంలో శ్రీమాన్ కృష్ణమాచార్యులు ఆయన జన్మించారు. ఎప్పుడంటే అనంతాచార్య గారు భగవద్గీత సమన్వయం చేస్తున్నారట. ఆ సమయంలో అంటే 1922 ఆ టైంలో శ్రీమాన్ కృష్ణమాచార్యులు గారు జన్మించారట. భగవద్గీత సమన్వయం చేస్తుంటే కృష్ణమాచార్య గారు జన్మించారట. అంటే సాక్షాత్ శ్రీకృష్ణుడే జన్మించారనమాట. వేద ఋషుల పరతత్వాన్ని పురాణాలను సమన్వయం చేస్తున్నప్పుడు 1934లో శ్రీ వేదవ్యాస బోధాయన స్మృతి సమన్వయం సమయంలో శ్రీ బోధాయన 1937లోనూ జన్మించారు. ఈ తర్వాత ఏమైంది, వేద ఋషుల పరతత్వాన్ని పురాణాలను వాటిని సమన్వయం చేస్తుంటే అప్పుడు వేదవ్యాస గారు ఆయన జన్మించారట. బోధాయన స్మృతి సమన్వయం సమయంలో బోధాయన గారు పుట్టారట. బోధాయన స్మృతి అందుకే బోధాయన అని పెట్టారని పేరు. వాటిని సమన్వయం చేస్తున్న టైంలో బోధాయన గారు అంటే 1937లో ఆయన జన్మించారటండి. అది పూజ్య భరద్వాజ గురుదేవుల మన మాస్టర్ గారు ఎప్పుడంటే చూద్దాం. పూజ్య భరద్వాజ గురుదేవుల జననము 30/10/1938 కార్తీక శుద్ధ సప్తమి తెల్లవారుజామున 5:15 ముహూర్తంలో ఆ వేకువ ఘడియల్లో భరద్వాజ గారు బాపట్లలో జన్మించారు. ఆయుర్వేద దర్శన గ్రంథం రచిస్తుండగా ఆయుర్వేదానికి మూలపురుషుడగు భరద్వాజ మహర్షిని ఆరాధించే అనంతాచార్యుల వారు ఆ పేరుతోనే కనిష్టపుత్రునికి భరద్వాజ అని నామకరణం చేశారు. గోత్రం కూడా భారద్వాజస గోత్రమే. 30/10/1938 కార్తీక శుద్ధ సప్తమి రోజున తెల్లవారుజామున 5:15 ముహూర్తంలో ఆ వేకువ గడియల్లో మాస్టర్ గారు బాపట్లలో జన్మించారట. ఆయుర్వేద దర్శన గ్రంథం రచిస్తుండగా ఆయన ఆ గ్రంథాన్ని రాస్తున్నారు, ఆయుర్వేద దర్శన అనే గ్రంథాన్ని. ఆయుర్వేదానికి మూలపురుషుడకు భరద్వాజ మహర్షిని ఆరాధించే అనంతాచార్యులు, ఇది ఆయుర్వేదం కదండి, అందుకని భరద్వాజ మహర్షిని ఆరాధించేవారట. అందుకని ఆ పేరుతోనే
లాస్ట్ పుత్రుడు మాస్టర్ గారు, కనిష్ట పుత్రుడు భరద్వాజ మహర్షి పేరుతోనే భరద్వాజ అని నామకరణం చేశారట. వీరి గోత్రం కూడా భారద్వాజ గోత్రమే. ఆధునికులలో ఋషి వంటి శ్రీ అనంతాచార్యులు 4 వేదాలపైన చేసిన అనంత కృషికి ఫలితంగా ప్రపంచానికి 4 వేదాలు లాంటి 4 కుమారులను అందించారు. ఎంత అద్భుతమో చూడండి. ఆధునికుల్లో ఋషి వంటి వారు ఆయన. అలాంటి అనంతాచార్యుల వారు 4 వేదాలపైన చేసిన అనంత కృషికి ఫలితంగా ఆయన ఈ ప్రపంచానికి 4 వేదాల లాంటి 4 కుమారుల్ని అందించారనమాట. నేటి సమాజంలో ఆధ్యాత్మిక ప్రచారం చేసి వేలాది మందిని ఆధ్యాత్మిక మార్గానికి ఆకర్షిస్తున్న మహా ఋషుల వంశం వీరిది. అంతే కదండి. ఈ 4 ఆధ్యాత్మికంగా ఆ మార్గంలో పెడుతూ వేలాది మందిని ఆధ్యాత్మిక ప్రచారం చేస్తూ వేలాది మందిని ఆకర్షిస్తూ ఆ మార్గంలో తీసుకెళ్తున్న మహా ఋషులు. వీరి వంశం అంతా అట్లాంటి వంశం అన్నమాట అని కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు అన్న మాటలు నిత్య సత్యం. ఈ మాటలు విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నారట. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు అది నిత్య సత్యం అని చెప్తున్నారు. అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, చిన్ననాటి జీవితం. శ్రీ భరద్వాజ గారికి 4 ఏళ్ల నిండక ముందే వారి తల్లిగారైన బుచ్చమ్మ గారు పరమపదించారు. ఇక్కడ మాస్టర్ గారి తల్లిగారు చనిపోయే నాటికి మాస్టర్ గారికి 4 ఏళ్ళు కూడా నిండలేట. అంటే చూడండి అంత చిన్న పసి వయసు అయింది. అప్పుడే బుచ్చమ్మ గారు పరమపదించారు. ఆవిడ మాతృప్రేమ అంటే ఏమిటో, అమ్మ నీళ్లు పోసి గుడ్డలేసి ఎత్తుకుని ముద్దాడడం అంటే ఏమిటో చవి చూడలేదు. 3 ఏళ్ల పిల్లలకి ఏం తెలుస్తుందండి పాపం, అట్లాంటి వయసు కదా. ఆయనకి మాతృప్రేమ అంటే ఏంటో, తల్లి ప్రేమ అంటే ఏంటి, అలా నీళ్లు పోయడం, చిన్నపిల్లకి తల్లి చక్కగా నీళ్లు పోసి అంత డ్రెస్ వేసి చక్కగా ఎత్తుకోవడం, అన్నం పెట్టడం, ఇవన్నీ ఉంటాయి కదండి. అవన్నీ మాస్టర్ గారు అసలు చవి చూడలేదు. అవన్నీ చూడలేదు ఆయన. చిన్న వయసు 3 ఏళ్ళు, ఏం తెలుస్తుంది పాపం. బంధువులు దూరం కావడంతో నాన్నగారే విశ్వరూపం దాల్చి అమ్మ, నాన్న, గురువు, వైద్యుడే పెంచారు. బంధువులందరూ కూడా దూరం అయిపోయారట. కావడంతో నా అనంతాచార్య గారే విశ్వరూపం దాల్చారట. ఆయనే తల్లి తండ్రి అయ్యి గురువు వైద్యుడు అయ్యి పిల్లల్ని పెంచారనమాట. విద్యాబుద్ధులు, ప్రాణాయామం, యోగాభ్యాసం, జ్యోతిష్యం, సంస్కృతం, ఆయుర్వేదం నేర్పించారు. ఆయన చదువుతో పాటు విద్యాబుద్ధులతో పాటు ప్రాణాయామం అంట, యోగాభ్యాసం అంట, జ్యోతిష్యం అంట, సంస్కృతం అంట, ఆయుర్వేదం అంట, ఇవన్నీ నేర్పించారనమాట. అంటే చక్కగా సకల శాస్త్రాల్లోనే వాళ్ళని మహా చక్కగా వచ్చేలాగా చేశారనమాట. పినతల్లి ఈ లక్ష్మి గారి మాటల్లో భరద్వాజ చిన్నప్పటి నుండి చక్కటి దేహపుష్టి కలిగి బొద్దుగా ముద్దుగా మంచి గిరజాల జుట్టుతో అందంగా ఉండేవాడు. ఎత్తుకోవాలంటే చాలా బరువుగా ఉండేవాడు. ఇక్కడ మాస్టర్ గారి గురించి చెప్తున్నారు. ఆయన మాస్టర్ గారి పినతల్లి చెప్తున్నారు. అంటే తర్వాత వివాహం చేసుకున్నారు కదా లక్ష్మి గారిని, అనంతాచార్య గారు, ఆవిడ చెప్తున్నారనమాట. భరద్వాజ చిన్నప్పటి నుండి చక్కటి దేహపుష్టి కలిగి బొద్దుగా ముద్దుగా మంచి గిరజాల జుట్టుతో అందంగా ఉండేవారు. చాలా అందంగా ఉండేవారట మాస్టర్ గారు. బొద్దుగా ఉండేవారట, ముద్దుగా ఉండేవారట, గిరజాల జుట్టు ఉండేట మాస్టర్ గారు. ఎత్తుకోవాలంటే చాలా బరువుగా ఉండేవారు. చాలా బరువుగా ఉండేవారట ఎత్తుకోవాలంటే. మంచి వెయిట్ ఉండేవారు అనమాట. తలంటి పోసి దువ్వి చక్కని బట్టలు వేసి కూర్చోబెడితే 5-6 ఏళ్ల ప్రాయంలోనే చుట్టుప్రక్కల వారు వారి నాన్నగారితో ఏమండి ఆచార్యులు గారు, మీ వాడు అచ్చం సింహం పిల్లలా ఉన్నాడండి అనేవారట. మాస్టర్ గారు చక్క స్నానం చేయించేసి మంచి బట్టలు వేసి కూర్చోపెడితే ఆయనకి 5-6 ఏళ్ళప్పుడు మాస్టర్ గారికి అందరూ అనేవారట. వారి తండ్రి గారి దగ్గరికి వచ్చి ఏమండి అనంతాచార్యులు, మీ వాడు అచ్చం సింహం పిల్లలా ఉన్నాడండి అనేవారట. నిజంగా అంతే. ఆయన కంఠస్వరం గంభీరంగా చక్కగా ఉండేది. మాస్టర్ గారి కంఠస్వరం చాలా గంభీరంగా చాలా చక్కగా ఉండేట. ఎవరైనా పిలిస్తే ఆ అరుపు చాలా దూరం, ఎవరినైనా పిలిస్తే ఆ అరుపు చాలా దూరం వినిపించేది. ఎవరైనా పిలిచారనుకోండి ఆయన ఎక్కడికైనా వినిపించేట ఆ అరుపు. అట్లా ఉండేట అయింది. అతి చురుగ్గా ఉండేవారు. ఏదైనా ఒకటి అనుకుంటే సాధించి తీరాలనే పట్టుదల ఆ చిరుప్రాయంలోనే అలవడింది. చిన్నప్పుడు కూడా ఆయన వ్యక్తిత్వం అట్లానే ఉండేది. ఏదైనా అనుకుంటే
ఆయన సాధించాలన్నమాట దాన్ని. అట్లా ఉండేట చిన్నప్పటి నుంచే ఆయనకి అదే అలవడింది అనమాట. చక్కటి జిజ్ఞాస, ఎంతో జిజ్ఞాస ఉండేది. దేన్నైనా సరే తెలుసుకొని తీరాల్సిందే. మనలాగా ఏదైనా డౌట్ వస్తే, దేని గురించిన ప్రశ్న వస్తే సర్లే అని వదిలేయడం కానీ, ఎవరైనా చెప్పకపోతే వదిలేయడం కానీ అట్లా ఉండేది కాదు. దాన్ని తెలుసుకునే వరకు ఆయన వదిలేవారు కాదు. అట్లాంటి పట్టుదల, జిజ్ఞాస ఆయనకు చిన్న వయసు నుంచి ఉందట. ఏకాగ్రత కలిగే మంచి ఏకాగ్రత కూడా ఉండేది. చాలా బాగా మంచి కాన్సన్ట్రేషన్ ఆయనకి కలిగి ఏ విషయంలోనైనా ఇట్టే గ్రహించేవారు. టక్కన ఆ విషయాన్ని గ్రహించడంలో చక్కటి ఏకాగ్రత ఉండేట. ఒకసారి బజారుకి వెళ్ళి వస్తూ దారిలో గారడి విద్య ప్రదర్శించేవాడి దగ్గర నిలిచి తన యోగ దృష్టి నిలుపగానే గారడీవాడు ఆ విద్యను ప్రదర్శించలేక చుట్టూ ఉన్న జనాన్ని పరిశీలిస్తూ భరద్వాజ గారి దగ్గరికి వచ్చి, బాబాబు మీరు వెళ్ళండి, 4 పైసలు సంపాదించుకోవాలి అని బతిమలాడితే అక్కడి నుంచి వచ్చేశారు. ఇక్కడ చూడండి భలే, అంటే చిన్నప్పటి నుంచి ఆయన అట్లా అంటే తెలుస్తుంది ఎంత కారణ జన్ములు అన్నది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. ఆయన ఒకసారిట బజార్కి వెళ్ళి వస్తున్నారట. దారిలో గారడి విద్య ప్రదర్శించేవాడు ఉన్నట్ట. ఎవరో చిన్న చిన్న మ్యాజిక్ గారడీలు చేస్తారు కదా, అక్కడ చేసుకుంటున్నారట. ఒక అతను అక్కడ నుంచున్నారట. మాస్టర్ గారు చూస్తూ తన యోగ దృష్టి నిలపగానే, ఆయన యోగ దృష్టి నిలిపారు వాడి మీద, అట్లా చూస్తున్నారు ఆయన. అంతే, నిలపగానే గారడీవాడు ఆ విద్యను ప్రదర్శించలేక అతను చేయలేకపోతున్నాడు. నేను సడన్గా చేయలేకపోతున్నానంటే గారడీ అనుకున్నట్ట. అనుకుని పరిశీలించట్టు, ఏమిటి ఎందుకు చేయలేకపోతున్నానని చూస్తే మాస్టర్ గారిని చూశాడు. ఆయన యోగ దృష్టి వలన అతను చేయలేకపోతున్నాడు. అతను ప్రదర్శించలేక చుట్టూ ఉన్న జనాల్ని పరిశీలిస్తూ భరద్వాజ్ గారి దగ్గరకు, మాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. వీళ్ళల్లో ఎవరు ఏంటి ఎందుకు చేయలేకపోతున్నా, ఇంతకాలం నుంచి చేస్తున్నాను, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాను అనుకున్నట్టు. అనుకుని మాస్టర్ గారి దగ్గరికి వచ్చి, బాబాబు మీరు వెళ్ళండి, బాబాబు మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, 4 పైసలు సంపాదించుకోవాలి, నేను ఏదో ఇలా చేస్తేనే నాకు డబ్బులు వస్తే 4 పైసలు సంపాదించుకోవాలి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, మీరు ఉంటే నేను చేయలేకపోతున్నాను అన్నట్టు అని బ్రతిమలాడితే అక్కడి నుంచి వచ్చేసారు. మాస్టర్ గారు అక్కడి నుంచి వచ్చేసారనమాట. ఎందుకంటే ఆయన దగ్గర ఇట్లాంటి కుదరవు. అందుకే మామూలు అంటే ఈ గారడీ అతను అనుకోండి, కానీ మామూలుగా అందుకే దొంగ గురువులు కూడా ఆయన ఉండగా ఏం చేయలేరు. భరద్వాజకు సమయస్ఫూర్తి, ధైర్యం, సాహసం, నిబ్బరం చిన్నప్పటి నుండే అలవడ్డాయి. ఒకసారి తీవ్రంగా చెవిపోటు వచ్చింది. నాన్నగారు డాక్టర్ కల్లూరు సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళి చూపించుకోమని రమ్మని చెప్పారు. ఒకసారి మాస్టర్ గారికి బాగా చెవిపోటు వచ్చేసింట. వస్తే వారి నాన్నగారు సుబ్బారావు గారు ఆయన ఉన్నారు డాక్టర్, ఆయన దగ్గరికి వెళ్ళి చూపించుకురా అని చెప్పారట. చెవిలో దుర్మాంసం పెరిగిందని నాన్నగారిని పిలుచుకుని వస్తే ఆపరేషన్ చేస్తానన్నారు డాక్టర్. డాక్టర్ అన్నట్టు చెడులు ఏదో చెవులో కొంచెం దుర్మాంసం ఏవో గడ్డల్లో పెరుగుతాయి కదండి, ఏదో అట్లా పెరిగింది, అది ఆపరేషన్ చేయాలి, మీ నాన్నగారిని తీసుకురండి అని చెప్పారట. మా నాన్నగారితో పని లేదండి, మీరు ఆపరేషన్ చేయండి అని మత్తు మందు పని చేయకున్నా అంత నొప్పితో ఆపరేషన్ చేయించుకుని ఒక్కడే నడిచి ఇంటికి వచ్చేసారు. ఏమైందిట ఒకసారి అప్పుడు అన్నట్ట, మా నాన్నగారితో ఏం పని లేదు, మీరు ఆపరేషన్ చేసేయండి అని చెప్పారట. చిన్న వయసులోనే ఇదంతా. మొత్తం మంది పని చేయాల మాస్టర్ గారికి. పని చేయకపోతే అంత నొప్పి తెలుస్తుంది కదండి, అంత నొప్పితోనూ ఆపరేషన్ చేయించుకుని ఒక్కరే నడిచి ఇంటికి వచ్చేసారట. చెవి ఆపరేషన్ చేయించుకుని. ఆలస్యానికి కారణం తెలుసుకుని బాధతో పాటు ఆశ్చర్యపడ్డాం. ఏంటి ఇంత లేట్గా వచ్చి, ఏమైందంటే ఆపరేషన్ చేయించుకుని వచ్చేసాను అన్నట్టు మాస్టర్ గారు. అయ్యో అని బాధేసింట వాళ్ళందరికీ. అయ్యో మేము పెద్దవాళ్ళం ఎవ్వరం లేమే, చిన్న పిల్లవాడు వెళ్ళి ఆపరేషన్ చేయించుకొచ్చేసాడే అనిపించి ఆశ్చర్యం వేసింది, బాధ కూడా వేసింట. ఎంతటి కష్టాన్నైనా ప్రశాంతంగా భరించడం అనేది వారి నాన్నగారి నుండే అలవడిన సంస్కారం కాబోలు. ఎంత కష్టాన్నైనా సరే ప్రశాంతంగా భరించడం అనేది వారి అనంతాచార్య గారి దగ్గర నుంచే మాస్టర్ గారికి అలవడిన సంస్కారం కాబోలు అంటున్నారు. అది ఇంకా ఎన్నో విషయాలు ఇక్కడ ఉన్నాయి మాస్టర్ గారి బాల్యం గురించి. మనం మిగిలినవన్నీ రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ
सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। गुरुदेव दत्त अवधूत चिंतन। लोका समस्ताः सुखिनो भवन्तु। लोका समस्ताः सुखिनो भवन्तु। लोका समस्ताः सुखिनो भवन्तु। जय साई मास्टर।